సాలిపురుగు గూడు కట్టడం మనందరికీ తెలుసు కదండీ! మన ఇళ్లల్లో గూడును నిర్మించుకున్నప్పుడు, మనం చూసినప్పుడు ఆ గూడును, సాలిపురుగును కూడా చంపివేస్తూ ఉంటాం. సాలిపురుగు ఎందుకు గూడు నిర్మిస్తుందో తెలుసా అండి? అది దోమలను, చిన్న చిన్న పురుగులను చంపి తినివేయటానికి అది గూడును నిర్మిస్తుంది. అయితే పక్షి కూడా ఒక గూడును నిర్మించుకుంటుంది. చిన్న చిన్న పుల్లలు ఏర్పరచుకుని పక్షి జీవనం కోసం గూడు నిర్మించుకుంటుంది. అయితే ఆ గూటిని మనం చూసినప్పుడు మనం చెదరగొట్టం దాన్ని. ఆ గూటిని చూసినప్పుడు చక్కగా జాగ్రత్త పరుస్తాం. సాలిపురుగు తన నాశనానికే తన ఆ వల ఆ గూడును నిర్మించుకుంటుంది. అయితే ఈ పక్షి జీవనం కోసం చేస్తుంది. మంచి చెడులకు ఇదే తేడా అండి. పాపం ఎదుటివారికి కీడు చేయడం, ఎదుటివారికి నాశనం కల్పించడం అనేది ఒక ఆ దుష్టత్వం అనేది నాశనానికి దారితీస్తుంది. పక్షి మంచికి గుర్తుగా ఉంది. అలాగే మంచి చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. దేవుని యొక్క మంచితనాన్ని మనం కలిగి దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు నిరంతరం నిలిచేవారిగా మనం ఉంటామండి. కాబట్టి దేవుని వాక్యం సజీవమైనది, సత్యమైనది, వాక్యం నిర్మలమైనది. ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మంచి చేసేవారంగా ఉంటాం. చెడుకు దూరంగా ఉంటాం. దుష్టత్వానికి దూరంగా పారిపోతాం. వివేకం కలిగి నడుచుకుంటాం. జ్ఞానం కలిగి నడుచుకుంటాం. పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా నడవాలో మనకు దారిని నేర్పిస్తుంది. మనకు వెలుగు చూపుతుంది. చీకటిలో మనకు ఒక వెలుగు మార్గాన్ని చూపిస్తుంది. మన గమ్యానికి మనని సత్య మార్గం చేరుస్తుంది. కాబట్టి సాలెపురుగుకు, పక్షికి, సాలెపురుగు గూడుకు మరి పక్షి గూడుకు ఉన్న తేడా మనం గమనిస్తున్నాం కదండి. అలాగే మంచి చెడుకు అదేనండి. దుష్టత్వం నాశనానికి దారితీస్తుంది. మంచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటుంది. మనలో ఏ మంచి లేదు, కానీ దేవుని మంచిని మనం కలిగి దేవుని మనం ప్రతిబింబించినప్పుడు దేవుని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ధ్యానిస్తూ దేవుని స్వారూప్యాన్ని మనం అలవర్చుకుంటున్నప్పుడు మనం నిత్యము నిలిచేవారంగా ఉంటాం. దేవునితో శాశ్వత కాలం ఉండేవారంగా ఉంటాం. దేవునితో సదాకాలం జీవించే వారంగా ఉంటాం. సదాకాలం ఆయనతో సంతోషించే వారంగా ఉంటాం. దుష్టత్వానికి దూరంగా పారిపోదాం. దుష్టులతో సహవాసానికి దూరంగా ఉందాం.